అస్సలాముఅలైకుం హాయ్ హలో నమస్తే లెట్స్ కుక్ విత్ పర్వీన్కి స్వాగతం. మనం ఈరోజు రాఖీ పండుగ సందర్భంగా బాదుషా గోధుమ పిండితో ప్రిపేర్ చేసుకుందాం. దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్, తయారు చేసే విధానం చూసేద్దాం రండి. 1 కప్పు గోధుమ పిండి చక్కగా జల్లించేసేయండి, ఉండలు లేకుండా. ఇదిగో ఇలాగా జల్లించడం వల్ల బాగొస్తుందండి పిండి. ఇలా జల్లించండి. ఒకసారి 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేయండి. ఇది కూడా బాగా కలిసిపోయేలాగా కలిపేసేయండి. పిండిలో బేకింగ్ సోడా కలిసిపోవాలి మొత్తం పిండిలో. ఇలా కలిపేసేయండి. ఇప్పుడు ఇందులో చిటికెడు ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఉప్పు రుచిని పెంచుతుందండి, స్వీట్నెస్ని పెంచేస్తుంది. మనం చేసేది స్వీట్ కదా, ఇది కూడా ఒకసారి పిండి మొత్తం కలిసిపోయేలాగా కలిపేసేయండి. ఇలా కలుపుకున్నాక నెయ్యి 2 టేబుల్ స్పూన్లు నెయ్యి యాడ్ చేస్తున్నాను. నెయ్యి వేయడం వల్ల బాదుషా బాగా గుల్లలాగా వస్తుందండి. మనం స్వీట్ కదా ప్రిపేర్ చేసేది, పాకంలో వేయగానే చక్కగా పాకాన్ని పీల్చేసుకొని బాదుషా తీయగా చక్కగా గుల్లలాగా బాగొస్తుంది. ఇదిగో ఇలా పిండి గట్టిగా ముద్దలాగా కావాలి అంటే ఇది బాదుషా కోసం ప్రిపేర్ అయిపోయింది అన్నట్టే. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా వాటర్ వేస్తూ ఈ పిండిని కలిపేద్దాం. పిండిలాగా అంటే చపాతీలాగా ఉండొద్దండి. పిండి అనగానే బాగా గట్టిగా ఉండొద్దు, బాగా మెత్తగా కూడా ఉండొద్దు. ఇలా కొద్ది వాటర్గా యాడ్ చేస్తూ కలిపేసేయండి. ఇలా కలుపుకున్నాక ఇదిగో నేను మీకు చూపిస్తాను. ఇలా ప్రెస్ చేయగానే కాస్త గట్టిగా ఉండాలి. ఇదిగో ఇలా చూడండి, బాగా పిండిలాగో ఇలా ఉండాలి. ఇప్పుడు వీటిని నేను మీకు ఉండలుగా చేసి చూపిస్తున్నాను. మీకు ఏ సైజులో అయితే బాదుషా కావాలనుకుంటున్నారో మీరు ఆ సైజులో ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ చిన్నగా మార్కెట్లో దొరికేంత సైజుగా ప్రిపేర్ చేస్తున్నాను. ఇవి మనం చిన్నగానే చేస్తే బాగా నూనెలో ఫ్రై అయిపోయి పొంగుతాయండి. ఎందుకంటే ఇందులో మనం బేకింగ్ సోడా యాడ్ చేసాం కదా, ఇవి పొంగుతాయి. మళ్ళీ మనం పాకంలో వేసాక కూడా కాస్త బాగా ఇలా పొంగి కనిపిస్తాయి అన్నట్టు, పెద్దగా అయిపోతాయి. చూడండి, ఇదిగో ఈ సైజులో ప్రిపేర్ చేశాను. ఇప్పుడు మనం పాకం ప్రిపేర్ చేసుకుందాం. పాకం మనం గులాబ్ జామున్కి అయితే ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలానే ప్రిపేర్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ కేసర్ యాడ్ చేస్తున్నాను, ఎటువంటి కలర్ యాడ్ చేయట్లేదు. ఇక్కడ నేను కప్పున్నర పంచదార తీసుకుంటున్నాను. ఈ 12 బాదుషాలకు కప్పున్నర చక్కెర సరిపోతుంది. కప్పు పిండికి కప్పున్నర చక్కెర పక్కా కొలత అండి. చూడండి, నేను ఇక్కడ కప్పున్నర కొలత మాత్రమే పక్కాగా తీసుకున్నాను. ఇప్పుడు ఈ పాకం ఇదిగో ఇలా ఉండాలండి. గులాబ్ జామున్లకు మనం ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అదే పాకం అలానే ప్రిపేర్ చేసుకోండి. నేను ఇప్పుడు బాదుషాలు ఫ్రై చేస్తున్నాను. మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, అవి స్లో ఫ్లేమ్ మీద సన్నటి మంట మీద నెమ్మదిగా చక్కగా ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. అలా చేయడం వల్ల లోపలి వరకు చక్కగా ఉడికిపోతుందండి. అలా ఉడికితేనే ఇదిగో ఇలా పగుళ్ళు లాగా వస్తేనే ఇందులో స్వీట్నెస్ అంతా పోయి బాదుషా చాలా టేస్టీగా వస్తుంది. ఇదిగో ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం పాకంలో యాడ్ చేసుకుందాం. ఇలా ఉంటే స్వీట్ చాలా బాగా వస్తుందండి. చూడండి, ఇదిగో ఇలా. ఇప్పుడు ఫస్ట్ వాయి వేసాక రెండో వాయి కోసం ఇవి సెకండ్ వాయి వేసేటప్పుడు మనం ఫస్ట్ వాయి వేసుకున్న బాదుషాలను మీదికనేసి సెకండ్ వాయి బాదుషాలను కిందికనేసేయండి. అలా ప్రెస్ చేయడం వల్ల అవి కూడా చక్కగా డిప్ అయిపోతాయి. ఇదిగో ఇంతేనండి, చాలా సులభంగా ఇంట్లోనే పండగ రోజు మనం స్వీట్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. తక్కువ ఖర్చుతో మన ఇంట్లోనే చక్కటి స్వీట్ బాదుషా ప్రిపేర్ అయిపోతుంది.
చూసారా ఎంత బాగా కుదిరిందో, ఎంత బాగా వచ్చేసిందో. నేను చేసిన ఈ రెసిపీ నేను ఇలైచీ లాస్ట్లో యాడ్ చేస్తున్నానండి, ఎందుకంటే గార్నిషింగ్ చాలా బాగుంటుందండి. మీరు కావాలైతే పాకంలో యాడ్ చేసేసుకోవచ్చు. నేను గార్నిషింగ్ కోసం లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. పాకం వేడిగానే ఉంది కాబట్టికి కలిసిపోతుంది, రుచి బాగానే ఉంటుందండి. మీరు ఇలా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. నేను చేసిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్. కొత్తవారైతే మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీ అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.